ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడి 100 రోజులు దాటేసింది. కూటమి ప్రభుత్వంలో 3 పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలు ఉన్నారు. ఒక్కొక్క ఎమ్మెల్యే ఒక్కొక్క విధంగా ఉన్నారు. ఒకరు ప్రజలకు చేరువ అయితే మరొకరు వివాదాలకు అంకితమవుతున్నారు. ఇంకొకరు వ్యక్తిగత పనులు చేసుకుంటున్నారు. మరికొందరు రెచ్చగొట్టే వ్యాఖ్యలతో కాలం వెళ్లదీస్తున్నారు. ఈ పరిణామాలు కేవలం టీడీపీలోనే కాదు, జనసేనలోనూ కనిపిస్తోన్న విషయం తెలిసిందే. ఇక ఇదే విషయంపై ముఖ్యమంత్రి చంద్రబాబు కొందరు ఎమ్మెల్యేలపై ఎందుకు నిఘా పెట్టారు? ఆ స్టోరీ ఏంటో భారతీ టీవీ ఎక్స్క్లూజివ్ స్టోరీలో చూద్దాం. కాంట్రవర్సీలతో కాలక్షేపం చేస్తున్న ఎమ్మెల్యేల విషయానికి వస్తే, జనసేనలో ఎదురవుతున్న పరిణామాలపై ఆ పార్టీ అధినేత డిప్యూటీ సీఎం పవన్ వెంటనే రియాక్ట్ అవుతున్నారు, సరిదిద్దుతున్నారు. పైగా జనసేనలో నాయకులను కంట్రోల్ చేసేందుకు నాగబాబు రెడీగా ఉన్నారు. ఆయన కొంతవరకు ఈ విషయాలను సరిదిద్దే ప్రయత్నం చేస్తున్నారు. దీంతో జనసేన నేతలు నియంత్రణలోనే ఉన్నారు. కానీ ఎటొచ్చి టీడీపీ నాయకుల్లో చాలా మంది హద్దులు దాటేస్తున్నారు. పైకి కనిపిస్తున్న వారు ఒకరిద్దరే అయినా, మీడియా ముందుకు వచ్చిన పేర్లు 2-3 అయినా, క్షేత్ర స్థాయిలో మాత్రం పదుల సంఖ్యలో ఎమ్మెల్యేలు చంద్రబాబు లైన్ కు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారు. ఈ విషయం పార్టీ కూడా గుర్తించింది. ప్రస్తుతం తీవ్ర వివాదంగా మారిన నాయకుడు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు. అయితే ఈయన పైకి కనిపిస్తున్నారు, కానీ క్షేత్ర స్థాయిలో దగ్గుమళ్ల ప్రసాదరావు, విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా, తాడిపత్రి ఎమ్మెల్యే అస్మిత్ రెడ్డి, ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ సహా విశాఖలోనూ 2 కీలక నేతలు తమ ధోరణిని ఏమాత్రం తగ్గించుకోకపోగా కాంట్రవర్సీలపై కాన్సంట్రేషన్ చేస్తున్నారు. ఈ పరిణామాలు పంట కింద రాయిలా చంద్రబాబుకు తగులుతున్నాయి. ఈ నేపథ్యంలో చంద్రబాబు ఈ నెల 1 నుంచి ఎమ్మెల్యేలపై నిఘా అస్త్రం ప్రయోగించారు. అత్యంత కాన్ఫిడెన్షియల్ గా ఉన్న ఈ వ్యవహారం తాజాగా బయటకు పొక్కింది. దీని ప్రకారం ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారు, ఏ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి, నియోజకవర్గంలో ఏ సమస్యలపై వారు స్పందిస్తున్నారు, అసలు వారి ఉద్దేశాలు ఏంటి, ఇలా అన్ని కోణాల్లో ఒక్క మాటలో చెప్పాలి అంటే 360 డిగ్రీల కోణంలో ఎమ్మెల్యేలపై నిఘా కొనసాగుతోంది. దీని ప్రకారం వారిని హెచ్చరించాలి అన్నది చంద్రబాబు వ్యూహం. చంద్రబాబు నిఘా పెట్టిన ప్రధాన అంశాలు: ఉచిత ఇసుకలో జోక్యం, 100 రోజుల పాలనపై ప్రజలకు అవగాహన కల్పించలేకపోవడం, నియోజకవర్గంలో ప్రజలకు అందుబాటులో లేకపోవడం, వైసీపీ విమర్శలకు కౌంటర్ ఇవ్వకుండా ఆ నేతలతో చెట్టా పట్టాలేసుకొని తిరిగేవారు, అవినీతి అక్రమాల్లో జోక్యం, సివిల్ కేసుల పంచాయతీలు పెట్టడం.